BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారన్న ఊహాగానాలు కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. బీజేపీ బీటీం బీఆర్ఎస్ అని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. ఈ రెండు పార్టీల ఐక్యత తెలంగాణ ఫలితాల మీద ప్రభావం పడింది. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ తో బీజేపీ ప్రయాణం ఆగిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ వైఫల్యమేనని చెప్పొచ్చు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరోకు పడిపోయింది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత 4 నెలల నుంచి తీహార్ జైల్లో మగ్గుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించే అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ పెద్దలు వీరిరువురికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. కాబట్టి కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవటం ఆ పార్టీకి మైనస్ పాయింట్ అయింది. పదే ఆమె కోర్టును ఆశ్రయించినప్పటికీ ఇంకా బెయిల్ రాలేదు. మరియు గత నెల కేటీ రామారావు, టి హరీష్ రావు న్యాయవాదులను సంప్రదించడానికి గత 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో మకాం వేశారని తెలుస్తోంది. ఆమెను విడుదల చేసేందుకు బీజేపీ సీనియర్ నేతలను బీఆర్ఎస్ నేతలు కలిశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేటీఆర్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. గత నెలలో మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించారు. అనుమతి లేకుండా డ్రోన్ను ఎగరవేశారన్న ఆరోపణలపై కేటీఆర్ తో పాటు మరో 2 బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. గత ఏడాది అక్టోబర్లో పగుళ్లు ఏర్పడి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వివాదానికి కేంద్రంగా ఉన్న బ్యారేజీని కేటీఆర్ బృందం సందర్శించింది. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో కొన్ని డ్రోన్ చిత్రాలను పంచుకోవడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో 2 మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కీలకమైన ఇన్స్టాలేషన్ల వద్ద డ్రోన్లను ఎగరవేయడం నిషేధించారు. గత సంవత్సరం జూలై 26న బ్యారేజీని బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. కానీ జూలై 29న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాలీ షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. రంగారెడ్డి జిల్లా జవ్వాడలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుటుంబం లీజుకు తీసుకున్న ఫామ్ డ్రోన్ చిత్రాలను తీసినందుకు 2020లో అప్పటి కాంగ్రెస్ నేత అయిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఆయనపై ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా డ్రోన్ చిత్రాలను తీసిన బీఆర్ఎస్ నేతలపై కేసును నమోదు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు బేజారెత్తి బీజేపీ నేతల కాళ్లు పట్టుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలంటే బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడానికి బీజేపీ వెనుకంజ వేయినప్పటికీ కవిత విషయంలో కఠినంగా ఉంటుంది. కవితకు బెయిల్ రావాలి అంటే విలీనం మాత్రమే సింగిల్ ఆప్షన్ అని బీజేపీ కండిషన్ విధించింది. కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రతిపాదనను కేసీఆర్ ఎదుట పెట్టారు. తన గారాల పట్టి కవిత విడుదలకు కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని వినికిడి.